రాహుల్ 15 ఏళ్ల అబ్బాయి. చిన్నగా కాదు, కొంచెం లావుగా ఉన్నాడు. కానీ అతని హృదయం మాత్రం చాలా నాజూకుగా ఉంటుంది. ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు, కానీ చదువు కోసం కాదు, ఇంకో రోజు ఎన్ని అవమానాలు వస్తాయో అనేది ఎదుర్కోవడానికి. అరే లడ్డు వస్తున్నాడు, బెంచి జాగ్రత్తగా కూర్చో అంటూ నవ్వులు. అతను కూడా నవ్వుతున్నట్టు నటిస్తాడు, కానీ ఆ నవ్వుల వెనుక ఎంత నొప్పి ఉందో ఎవరికి కనిపించదు. పీటీ పీరియడ్లో పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. శ్వాస బరువుగా మారుతుంది. వెనుక నుంచి మళ్లీ నవ్వులు. లంచ్ టైంలో తన డబ్బా తెరిస్తే కూడా కామెంట్లు. అతను నెమ్మదిగా డబ్బా మూసి వాష్రూంలో ఒంటరిగా కూర్చుంటాడు. కన్నీళ్లు మౌనంగా జారిపోతాయి. రాత్రి ఇంట్లో అద్దం ముందు నిలబడి నేను ఎందుకిలా ఉన్నాను అని తననే అడుగుతాడు. ఒకరోజు ఒక టీచర్ అతని నిశ్శబ్దాన్ని గమనించింది. రాహుల్, శరీరం కాదు, మనసు పెద్దదిగా ఉండాలి అని చెప్పింది. ఆ మాటలు అతని లోపల ఏదో మార్చాయి. మెల్లగా చిన్న చిన్న అడుగులు, నడుగులు, ఉదయం నడక, ఆరోగ్యకరమైన ఆహారం, ముఖంలో నమ్మకం. కొన్ని నెలల తర్వాత అదే రాహుల్ స్టేజ్ మీద నిలబడి చెప్తాడు, ఎవరినీ వారి శరీరం కోసం అవమానించకండి. మన మాటలు ఎవరి జీవితాన్నైనా గాయపరచగలవు. నవ్వులు వెనుక ఉన్న నొప్పిని గమనించండి. KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.